హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మిరపకాయ బజ్జీలు ఈ మాట వినగానే అందరికీ ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వర్షాకాలం 190% మంది ఎక్కువగా ఇష్టపడేది వీటినే. ఈరోజు మనం మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా, మంచి టేస్టీగా, కరకరలాడుతూ వేడివేడిగా చూడండి. ఫస్ట్ వీటిని చీరుకొని అందులోంచి గింజలు తీసేసుకోవాలండి. నేను ఒక 20 మిరపకాయలు, ఒక 400 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ అనుకోండి శనగపిండి. నేను అందాజ ఒక 2 గ్లాసులు పోసాను. హాఫ్ కేజీకి కొద్దిగా తక్కువ ఉంటుంది, 400 గ్రామ్స్ హాఫ్ కేజీ మధ్యలో. ఓకే, ఇలా గింజలన్నీ తీసేసుకోవాలండి. ఎందుకంటే గింజలతోటే కారం బాగా ఉంటుంది. దీనికి మిర్చిలో పెట్టడానికి మసాలా జనరల్గా అయితే నువ్వులు, చింతపండు నానబెట్టి 2 కలిపి రుబ్బుకొని పెట్టుకుంటాము. కానీ ఎమర్జెన్సీలో ఇలా చింతకాయ పచ్చడి ఉందండి ఇంట్లో. చింతకాయ పచ్చడి పెడితే కూడా బాగా ఉంటుంది, పుల్ల పుల్లగా కమ్మగా మంచిగా ఉంటుంది. ఇంట్లో చింతకాయ పచ్చడి ఉంది, అది పెట్టానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 2 గ్లాసుల శనగపిండి పోసుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 450 గ్రామ్స్ ఉంటుంది. దీనికి ఒక చిన్న కప్పు బియ్యం పిండి కలుపుకోవాలి. శనగపిండి ఒరిజినల్ అండి, నేను పట్టించాను. అందు గురించి బియ్యం పిండి కలుపుకుంటే క్రంచిగా వస్తాయి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు చాలు. కొద్దిగా ఓమ కంపల్సరీ వేసుకోవాలండి. పిల్లలకు డైజెషన్ మంచిగా ఉంటుంది, మనం తింటుంటే కూడా టేస్ట్ మంచిగా తగులుద్ది. దీని నీళ్లు చూసుకుంటూ కలుపుకోవాలండి. నేను ఏ విధంగా కలిపానో, ఎంత చిక్కగా కలిపానో ఒకసారి చూసుకోండి. ఒకసారి పోయకండి నీళ్ళు, కొద్ది పోసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. మనం ఏలు అందులో డిప్ చేస్తే ఏలుకు పిండి అంటాలండి. మరీ ముద్ద అంటవద్దు, మరీ జారిపోవద్దు. ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి నేను. అది ఇందులో కెమెరాలో రాలేదు. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి. ఎప్పుడైనా కానీ మనం మిర్చి బజ్జీ చేసినా, ఆలు బజ్జీ చేసినా అల్లం వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి. ఇలా గిలగొట్టుకోవాలండి, ఎందుకంటే అందులో సోడా వేసాం కదా. ఒక చిటికెడు సోడా, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. అది మంచిగా మిక్స్ కావాలంటే అట్లా చూడండి, ఏలికి ఎట్లా పట్టుకుందో అలా పట్టుకోవాలి. మిర్చి వేసేటప్పుడు కూడా మీకు చూపిస్తాను, చూడండి ఆ మిర్చికి ఎలా పట్టుకుంటుందో ఆ మాత్రం పట్టుకుంటే సరిపోతుందండి. ఇదిగో మరీ లూజ్ లేకుండా, చిక్క గట్టిగా లేకుండా మీడియం. నూనె కాగిందా లేదా చూడాలంటే కొద్దిగా పిండి ముద్ద వేస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా డిప్ చేయాలి, అలా గుంజాలి, వేయాలి. అంతేనండి, చాలా ఈజీ. డిప్ చేయాలి, దానికి అంచు కానిచ్చుకొని గుంజి వేసేయాలి. అయితే ఏంటంటే ఒక సైడు కొద్దిగా ఓపెన్ అవుతుంది, అది మిర్చి లోపల మిర్చి మంచిగా కాలుతుంది, చూడడానికి మనకు మంచిగా ఉంటుంది. చాలామంది కూడా ఇట్లా పగిలిన మిర్చి కావాలి అని చెప్పి ఇష్టపడుతుంటారు. ఈ విధంగా మిర్చి ఉంటే అటు లోపల మిర్చి కూడా స్పైసీ లేకుండా మంచిగా కాలుతుంది, చూడడానికి బాగుంటుంది, మంచిగా ఉడుకుతుందండి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీటిని మొత్తం డార్క్ బ్రౌన్లో కలవద్దండి, ఓ లైట్ బ్రౌన్లో కలిసి పక్కకు పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వేసిన వాటితోటి కలిపి మళ్ళీ గోలించుకోవాలి. అట్లా గోలించుకుంటే ఏమవుతుందంటే కడకు వస్తాయండి, అంటే క్రంచిగా వస్తాయి, క్రిస్పీగా క్రంచిగా మంచిగా వస్తాయి. తింటుంటే మన కరకరలాడాలి మిరపకాయ బజ్జీలు. వీటిని ఉల్టా పల్టా చేసుకుంటూ ఒక 2 నిమిషాలు కాల్చుకోవాలండి, బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు. లైట్ బ్రౌన్లో ఉన్నాయి కూడా, ఇప్పుడు వీటితో పాటు కాల్చే వరకు బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. అంతేనండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. మంచిగా కరకరలాడుతూ సూపర్గా తయారవుతాయండి. ఇట్లా మీడియం ఫ్లేమ్ మీద కలవాలండి, హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతాయి. లో ఫ్లేమ్ పెట్టొద్దు, ఆయిల్ పడతాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇంకా మిగతాయి కూడా వేసి చూపిస్తాను.
ఈ వర్షాకాలం వర్షం పడ్డా పడకుండా సాయంత్రం కూడా చల్లగా ఉంటుంది. ఇలా పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి రాగానే పిల్లలకైనా మనకైనా ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకైనా ఇట్లా వేడి బజ్జీ ఉల్లిపాయ కట్ చేసి ముందు పెడితే తిని టీ తాగినంటే ఎంతో రిలాక్స్గా ఉంటుంది. బయట బండిల మీద తినకండి. ఆయిల్ మరిగిచ్చి అది ఒక డాంబర్ లాగా తయారైపోతుంది. అందులో తింటే మనకు చాలా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. బజార్లో డస్ట్ అంతా పడుతుంది వాటి మీద. ఇన్స్టెంట్గా మనం అప్పుడప్పుడు చేసుకున్న వాటి టేస్ట్ రాదు. మనం మంచి నూనె వాడతాము. ఎట్ ది సేమ్ టైం మనం ఫ్రెష్గా పిండి కలుపుకుంటాము. చాలా వరకు బండ్ల మీద ఒరిజినల్ శనగపిండి వాడారండి, బఠానీ పిండి వాడతారు. ఆ బఠానీ పిండికి బియ్యం పిండి బాగా కలిపేసి వేస్తారు. వాళ్ళు ఏం దాని మీద చాట్ మసాలా ఏమైనా గప్పున వాసన వస్తుంది, ఉల్లిగడ్డ పెట్టి అట్రాక్షన్గా ఇస్తారు అంతే. మనం కూడా చేసుకున్న తర్వాత చాట్ మసాలా వేసుకోవచ్చు. లాస్ట్కి శనగపిండి మిగిలిన కాడికి మిర్చి అందులో ముంచి ఇట్లా చేతితో తీసేసానండి. అందుకే షేప్ కొద్దిగా లాస్ట్ వేసిన వాడికి షేప్ ఒకటి కనబడుతుంది మీకు. ఇప్పుడు ఫస్ట్ వేసిన మిర్చి అన్నట్టు రెండు కలిపి వేయించుకుంటే ఇట్లా వస్తాయండి. ఎప్పుడైనా ఫస్ట్ ఒక వాయి వేసి పక్క పెట్టుకోవాలి, తర్వాత ఇంకో వాయి వేయగానే అవి కలిపి వేయించుకోవాలండి. మంచిగా కడకు తయారవుతాయి, మంచిగా కాలుతాయి. ఓకేనండి, రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఎమ్మి మిర్చి. థ్యాంక్ యూ.